హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరంతా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక ఫీలింగ్ చాలా జెన్యున్గా చెప్పాలని అయితే అనుకుంటున్నాను గైస్. ఏంటంటే అది ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా. మనం తీసుకున్న తర్వాత కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. అంటే మనకు వచ్చేది పీరియడా, ప్రెగ్నెన్సీనా అనేది, కనీసం మనకి గర్భసంచిలో క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి క్రాంప్స్ ఏవీ లేకుండా, అసలు ఏ సిమ్టమ్ లేకుండా, కనీసం బ్యాక్ పెయిన్ లేకుండా, క్రాంప్స్ లేకుండా, ఏ పెయిన్స్ కూడా లేకుండా, అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా సైలెంట్ పీరియడ్స్ అనేవి వస్తుంటాయి. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా. సో మీరు జాగ్రత్తగా వినండి. నేను నా ఎక్స్పీరియన్స్తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాను కాబట్టి సో మీరంతా కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసే ముందు లైక్ అయితే చేయండి ప్లీజ్. సో చాలామంది ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి సిమ్టమ్ని గమనిస్తూ ఉంటారు కదా. అసలు రేపేం సిమ్టమ్ వస్తుంది, ఇంకా కొత్తది ఏం యాడ్ అవుతుంది అని చాలా గమనిస్తూ ఉంటాం కదా. అలా కొంతమందికి మీకు ఎప్పుడైనా ఇలా అయ్యిందా అనేది నాకు కామెంట్ చేయండి. మీకు అసలు ఏ సిమ్టమ్ రాకుండా సైలెంట్గా కరెక్ట్ టైంకి పీరియడ్స్ అనేవి వచ్చాయా? ఒకవేళ వచ్చుంటే అవును వచ్చాయి, నాకు కూడా అలానే జరిగింది అని చెప్పి కామెంట్ చేయండి, ఓకేనా? కొన్ని సైకిల్స్లో అస్సలు సిమ్టమ్సే ఉండవు, కానీ కరెక్ట్ టైంకి పీరియడ్స్ వచ్చేస్తాయి. అది కూడా సైలెంట్గా వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వవు. అసలు వచ్చేటప్పుడు మనకి నార్మల్గా పీరియడ్స్ వస్తే స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, లేదంటే బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, లేదంటే మనకి తెలిసిపోతుంది, ఆ సెన్స్ అనేది మనకి తెలిసిపోతుంది. కానీ సైలెంట్గా కరెక్ట్ టైంకి, అంటే సైకిల్ తీసుకున్న కరెక్ట్ టైంకి ఏ సిమ్టమ్ లేకుండా పీరియడ్స్ రావడం మీకు జరిగిందా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దాన్ని నేనేమంటున్నానంటే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి దాన్ని నేనేమనుకుంటున్నానంటే, దానికి ఒక పేరు కూడా పెట్టేశాను, సైలెంట్ పీరియడ్స్ అనమాట. దాని గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఇది థర్డ్ సైకిల్ అని మీకు తెలుసు. సెకండ్ సైకిల్లో నాకు నిజంగా చాలా సైలెంట్గా పీరియడ్స్ అనేవి వచ్చేసాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు అప్పటి వరకు సిమ్టమ్సే లేవు కదా. సో 1 వీక్ తర్వాత చూద్దాము టెస్ట్ చేసుకొని అనుకున్నా, నో, కానీ కరెక్ట్ టైంకి అదే రోజు కరెక్ట్గా 1 మంత్కి నాకు పీరియడ్స్ అనేవి వచ్చేసాయి అనమాట, ఒక్క సిమ్టమ్ కూడా లేకుండా. సో లాస్ట్ సైకిల్లో నాకు అదే జరిగింది. సో థర్డ్ సైకిల్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది గాయస్. లిటరల్లీ నేను గమనిస్తున్న దాని ప్రకారం అయితే లిటరల్లీ సెకండ్ సైకిల్లో నేను ఎలా అయితే ఉన్నానో థర్డ్ సైకిల్ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. ఏ సిమ్టమ్ లేకుండా సైలెంట్ పీరియడ్స్ ఈ రావడం అనేది ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను దీని మీద కొంచెం స్టడీ చేస్తున్నాను, దాని గురించి ఇంకా ముందు బెటర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. సో ఈ థర్డ్ సైకిల్ అయితే నాకు సేమ్ సెకండ్ సైకిల్ లాగానే అనిపిస్తుంది అనమాట. సో నేనైతే నిజంగానే హోప్స్ పెట్టుకోవట్లేదు గాయస్. నేను ఏం జరిగినా సరే పాజిటివ్గానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? మనకి ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి, కానీ మనకి దానివల్ల లాభం ఏమి ఉండదు అనమాట. కాబట్టి నేను ఏం జరిగినా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏం జరిగినా కూడా నేను పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గానే ఆ రిజల్ట్ని రిసీవ్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను గైస్. నో హోప్స్ అనమాట. అయితే సో సెకండ్ సైకిల్ లాగానే థర్డ్ సైకిల్ కూడా బిహేవ్ చేస్తుంది. చూద్దాం, ఇంకా టైం అయితే ఉంది కదా రిజల్ట్కి, చూద్దాం. సో ఇక్కడ ఈ సైలెంట్ పీరియడ్స్కి రీజన్ ఏమై ఉంటుంది అని రీజన్ గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే మనము ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్కి స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మనకి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కానీ, లేదంటే ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు కానీ బాగా పెయిన్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ బాగా ఉంటాయి కదా గాయస్. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్స్ వచ్చే ముందు మనకి బాగా హెవీ పెయిన్ ఉండడము, అలాగా మనకి బాగా బ్రెస్ట్ టెండర్నెస్ తెలియడము, ఇంకా బ్యాక్ పెయిన్ బాగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. సో నేను ఏం తెలుసుకున్నానంటే, మనము ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్కి వెళ్ళే స్టార్టింగ్లో మన హార్మోన్స్, అంటే మనకి ప్రెగ్నెన్సీ కావాలి అని కదా మనం వెళ్తాము హాస్పిటల్కి ఈ ట్రీట్మెంట్ తీసుకునేది. సో మనకి ఈ ప్రాసెస్ అనేది స్టార్టింగ్లో డిఫికల్ట్ ఉంటుందన్నమాట. హార్మోన్స్ కూడా అడ్జస్ట్ అవ్వలేవు ఈ మెడిసిన్స్కి, ఈ ఇంజెక్షన్స్కి. మన హార్మోన్స్ కూడా అడ్జస్ట్ అవ్వలేవు అనమాట. సడన్గా
ఏదైనా ఒక కొత్త విషయం మనకు తెలిసిన, కొత్త షాకింగ్ న్యూస్ తెలిసిన మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో మన హార్మోన్స్ కూడా ఆ విధంగానే స్పందిస్తాయి అన్నమాట. మనకి మెడిసిన్స్ ఇంటేక్ ఉంటుంది కదా, ఇంకా దానితో పాటు మన ఎమోషన్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మన హార్మోన్స్ స్పందించే ఈ తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మన హార్మోన్స్కి అవన్నీ అర్థం కావు, ఏం జరుగుతుందిరా ఏంటి అని. సో ఆ తర్వాత సైకిల్ టు సైకిల్ మనం తీసుకోగా కొంచెం అవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓ మ్యాటర్ ఇదా అని చెప్పి మన హార్మోన్స్ కూడా మనకి మన బాడీకి ఒక బ్యాలెన్స్ని ఇస్తాయి అన్నమాట. సో అందుకే అది ఏం నెగిటివ్ కాదు. ఈ సైలెంట్ పీరియడ్స్ రావడం అనేది కూడా ఇది నెగిటివ్ కాదు, ఇది మనకి పాజిటివ్. యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు పాజిటివ్ అంటే ఈ హార్మోన్స్ అనేవి మనకి స్టేబుల్ అవుతున్నాయి గాయస్. స్టేబుల్ అవ్వడం వల్లనే మనకి ఇది పాజిటివ్ సైన్ అనమాట. ఎవరికైనా సైకిల్ తర్వాత సైలెంట్ పీరియడ్స్ కనుక వస్తున్నట్లయితే మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోండి అండ్ హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉన్నా, అంటే నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, పీరియడ్స్ వస్తాయా, ప్రెగ్నెన్సీ వస్తుందా అని గింజుకుంటూ ఉంటాం చూడండి. అలాంటి స్ట్రెస్ లేదంటే ఏ సిమ్టమ్ వస్తుంది, ఈ సిమ్టమ్ ప్రెగ్నెన్సీదా లేదా పీరియడ్దా అని అనుకుంటూ ఉంటాం చూడండి. ఇలాంటి స్ట్రెస్ లేదంటే ఇంకేదైనా మెయిన్ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. సో ఇక్కడ మనకి ట్రీట్మెంట్ వల్ల మన ఈ ఓవులేషన్ తర్వాత ఉండే, అంటే ఓవులేషన్ టు పీరియడ్ సైకిల్ ఏదైతే మధ్యలో ఈ డేస్ ఉన్నాయో దీన్ని ల్యూటియల్ పేజ్ అంటారనమాట. ఈ పేజ్ స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. ఇలా మనకి సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు సైలెంట్ పీరియడ్స్ అని చెప్పాను కదా, సైకిల్ టు సైకిల్ మనకు అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా పీరియడ్స్ వచ్చేస్తున్నాయని చెప్పి. సో ఈ ల్యూటియల్ పేజ్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందంట. ఇది కూడా కొన్ని రీసెర్చ్ చెప్తున్నాయి అన్నమాట. ఈ ల్యూటియల్ ఫేజ్ అనేది మనకి స్ట్రాంగ్గా అయితే మన హార్మోన్స్ కూడా స్టేబుల్గా ఉంటాయంట. ఈ స్టేబుల్గా ఉండడం వల్ల మనకి పాజిటివ్నే జరుగుతుంది, నెగిటివ్ జరగదు. ఎప్పుడైతే మనము ఈ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటామో స్టార్టింగ్లో తీసుకున్న సైకిల్ తర్వాత తీసుకున్న సైకిల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదే ఆ డిఫరెన్స్ అన్నమాట. మన హార్మోన్స్ అనేవి కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటాయంట. అలాగే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందంట. సో మనము ఇప్పుడు స్టార్ట్ చేసాము, మనకి రిజల్ట్ వచ్చేయాలి. మనం మొక్క నాటగానే మనకి కాయ కావాలి, పండు కావాలంటే ఎలా వస్తుంది? కష్టం కదా. సో ఇది కూడా అంతే, పేషెన్స్ ఉండాలి, ఓపిక పట్టాలి, పాజిటివ్గా ఉండాలి. మన మైండ్ సెట్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే నార్మల్గా పిల్లల్ని కనేవాళ్ళు, నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు. కానీ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్ట్రగ్లింగ్ ఎలా ఉంటుందనేది తెలుస్తుందన్నమాట. సో నేను అలాంటి వాళ్ళ కోసమే వీడియోస్ చేస్తున్నాను. సో ఏ సిమ్టమ్ రావట్లేదు, అంతా సైలెంట్గా ఉంది, పీరియడ్స్ వచ్చేస్తాయేమో, అసలు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇలాంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే దానివల్ల స్ట్రెస్ తప్ప ఏముండదు. సో ఆ డేట్ వరకు వెయిట్ చేయండి. పాజిటివ్ వస్తే గుడ్, లేదంటే రిపీట్ ద సైకిల్, అంతే. ఇంకా ఏం చేయలేం దానికంటే. ఎందుకంటే మనకు ఉండే ప్రాబ్లం అలాంటిది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దాన్ని కరెక్ట్గా చేసుకుంటూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళటమే. ఇంకా అంతకు మించి ఏం చేయలేము ఒక పాజిటివ్ హోప్తో. సో ఇక్కడ నేను మీకు సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రిజల్ట్ వచ్చే వరకు మన చేతిలో ఉన్నది పేషెన్స్ మాత్రమే. సో బీ పేషెన్స్, ఓపికతో ఉండండి. సో ఇదే గైస్ ఈరోజు వీడియో. అయితే మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది, మీకు ఏం డౌట్ ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.